సంధ్య థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇండియా టుడే నిర్వహించిన చర్చా వేదికలో స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్లు ఎందుకు అరెస్ట్ అయ్యారు అని ప్రశ్నిస్తూ ఒక సాధారణ పౌరుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమంగా వర్తిస్తోందని అన్నారు. ఇదే సమయంలో పుష్ప 2 విడుదల సందర్భంగా బెనిఫిట్ షోకు తాము అనుమతి ఇచ్చామని, 3000 ఖరీదైన టికెట్ను 1100కు మాత్రమే వచ్చేలా చేశామని, అయితే ఈ షోకు ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ను అక్కడకు వచ్చారని, ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారని, ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందని రేవంత్ తెలిపారు. ఈ క్రమంలో కావాలనే సినిమా నటుడిని అరెస్ట్ చేశారనే చర్చ మొదలెట్టారని, అతడి సినిమా స్టార్, పొలిటికల్ స్టారా అని విషయాన్ని తమ ప్రభుత్వం చూడదని, నేరం ఎవరు చేశారన్నదే చూస్తామని రేవంత్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చి సినిమా చూసి మాత్రమే వెళ్లలేదని, కారులో నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ర్యాలీలా అభివాదం చేశారని, అసలు అలాంటి హంగామా లేకుండా సినిమా చూస్తుంటే ఈ గొడవే అయ్యేది కాదని, అయినప్పటికీ ఈ కేసులో A11 కింద ఆయనపై కేసు నమోదు చేశారని రేవంత్ పేర్కొన్నారు. ఈ ఘటన కారణంగా ఓ మహిళ చనిపోతే అందుకు బాధ్యులు ఎవరు? 9 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల మధ్య ఉంటే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ సినిమా చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొనో, స్టూడియోలో స్పెషల్ షో వేసుకొనో చూడొచ్చు అన్నారు. అలా కాకుండా ప్రేక్షకులు, అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదంటే మేనేజ్మెంట్కు సమాచారం ఇస్తే వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారని, అలా కాకుండా సడన్ గా వచ్చేస్తే ఉన్న కొద్ది మంది సిబ్బందితో వాళ్ళు ఎలా సిద్ధం కాగలరని రేవంత్ ప్రశ్నించారు. ఇదే సమయంలో సినిమా వాళ్ళు డబ్బులు పెట్టారు, డబ్బులు సంపాదించారు, వాళ్ళు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏమీ లేదు అంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఇక అల్లు అర్జున్ని కావాలని అరెస్ట్ చేశామని అంటున్నారని, అసలు అలా ఎందుకు అరెస్ట్ చేస్తామని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని, ఆయన సొంత మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారని, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో తమ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారంలో పోలీసులు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారని, లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటామని రేవంత్ స్పష్టం చేశారు. ఇలా సంజయ్ దత్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా, అల్లు అర్జున్ అయినా, సామాన్యుడు అయినా, ప్రధానమంత్రి అయినా అందరికీ రాజ్యాంగం ఒక్కటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.